ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. షేర్ మార్కెట్ సమాచారం మీకోసం. గత వారంలో మనము చెప్పినటువంటి అన్ని ఫలితాలను కూడా తలక్రిందులుగా మారిపోయినాయి. దాదాపుగా గత వారంలో 5 రోజులు కూడా మనకి తీవ్ర నష్టం, ముదుపర్ల సంపద 15 లక్షల కోట్లు దాదాపుగా ఆవిరైపోయింది. 15 లక్షల కోట్లు. మనం దాదాపు 7-8 లక్షల కోట్ల ఆదాయంలోకి వస్తామని చెప్పుకున్నాం. మనం 82,190 వరకు దాదాపుగా అక్కడ దాకా ఉంటాం మనము అని చెప్పుకున్నాం మనం. అలాగే నిఫ్టీ కూడా మనకి 25,000 చిల్లరగా, అంటే దాదాపుగా 25,327 ఉంటుందని. సెన్సెక్స్ వచ్చేసి 82,620 వరకు 26 వరకు వెళ్తుంది అనుకున్నాం. కానీ అది సెన్సెక్స్ వచ్చేసి 80,426.46 దగ్గర, అలాగే నిఫ్టీ వచ్చేసి 24,654.70 దగ్గర పతనావస్థలో చేరుకుంది. ఏ రోజు కూడా అది కోలుకోలేదు. నాకు తెలిసి మంగళవారం ఒక్కరోజే కొద్ది ఇబ్బంది ఉంటుందేమో అనుకున్నాను, కానీ అన్ని రోజులు కూడా పూర్తిగా ఉంది. మరి ఎలా విశ్లేషణ చేశారు అని కొంతమందికి పరిష్కారం, అంటే సమస్య ఎలా తీసుకున్నారు మీరు అడిగేవాళ్ళు ఉంటారు. ఇక్కడ నేను షష్టమ స్థానాన్ని, అంటే ఆ రోజు లగ్నము నుంచి షష్టమ స్థానాన్ని, భాగ్యస్థానాన్ని, అష్టమ స్థానము, ద్వితీయ స్థానం ఎక్కువగా చూసుకొని దాని గురించి పరిస్థితులు అంచనా వేస్తుంటాం. ఈ అంచనాలు ఎప్పుడు తీసుకునే అంచనాలైనా నేను కాస్త ఫలితాలకి 70-80% వరకు నేను అనుకూలంగానే ఉన్నాను. కొంతవరకు మాత్రమే నష్టాన్ని పొందుకున్నాను. కానీ ఈసారి 100కి 100 పాళ్ళు నెగిటివ్లోనికే వచ్చేసాయి. అంటే మనం చెప్పినటువంటి ఫలితాలు అధోముఖానికి వెళ్ళిపోయాయి. మరి దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు అనేటువంటి భావన కూడా ఉంటుంది. అదే కదా, ఓడిపోయినప్పుడే గెలుపు గురించి ఎక్కువగా శ్రమపడడం, ఆలోచించడం చేస్తాం. నేను ఓడిపోయానని చెప్పేసి ఒప్పుకుంటూనే నేను గెలవగలను నా ఫలితాల ద్వారా అని గొంతెత్తి గట్టిగా చెప్పగలిగేటువంటి ఆత్మస్థైర్యం ఉన్నవాడిని నేను. ఈ వారంలో అంతకు మించినటువంటి పరిశోధన చేస్తూ, కొంత మార్కెట్ సమాచారాన్ని ఎక్కువగా తీసుకుంటూ, ఈ వారంలో ఖచ్చితమైనటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పగలడానికి అవకాశం, అంటే దాదాపుగా 70-80% వరకు ఖచ్చితంగా వస్తాయని చెప్పడానికి నేను సన్నాయత్తమైనానని చెప్పే విషయం చెప్పవచ్చు. అంటే సన్నిద్ధతగా ఉన్నాను, సన్నద్ధుడయ్యాను అని చెప్తాను. మరి ఈ వారంలో మరి 29 సెప్టెంబర్ నుంచి 3వ తేదీ అక్టోబర్ వరకు మధ్యలో నాకు తెలిసి 1-2 రోజులు సెలవు ఉంటాయి. ఎందుకంటే ఆయుధ పూజ అని ఒకసారి, దసరా మహా పండగ సెలవు కూడా ఉంటుంది. కాబట్టి 3 రోజులు కనుక ఈ షేర్ మార్కెట్ లేదా 4 రోజులు కనుక జరిగినట్టయితే తప్పకుండా దానిలో వచ్చేటువంటి ఆర్థిక విశేషాల గురించి చెప్పబోతున్నాను. మరి ఈ వారంలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ట్రంప్ చేసినటువంటి ఒక్కొక్క నెలలో వాడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఈసారి మందుల మీద 100% సుంకం వేశాడు. అక్టోబర్ 1 నుంచి అదని చెప్తున్నాడు. పరిస్థితి ఏమిటి? దానివల్ల ఈ యొక్క షేర్స్ అన్నీ కూడా పతనం అయిపోతాయి. అదే చెప్తాను నేను. సెంటిమెంట్ని దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు దుష్కరుడు, ముష్కరుడు. ఆ సెంటిమెంట్ ప్రలోభానికి లోనవ్వకుండా భారతీయ ఉత్పత్తులను కనుక మనము అభివృద్ధి చేసుకుంటే మన ధనం మన దగ్గరే ఉంటుంది. మన ధనము వల్ల అవతలి వాళ్ళకి లాభం కన్నా అవతలి వాడు వచ్చి మన ధనాన్ని, దేహీ బాబు మాకు ఇవ్వరానైనా నీకు పుణ్యం ఉంటుంది, దిగుమతి చేసుకోకపోయినా వాడు వచ్చి కొనుక్కు వెళ్ళాల్సి ఇక్కడి నుంచే. అటువంటి స్థాయి మనకి రావడానికి దేశీయ ఉత్పత్తుల్ని మనం వాడినప్పుడు మన యొక్క వస్తు విలువ బయటి ప్రపంచంలో బలానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బయటవాడి వస్తువు మనం కొంటున్నాం కాబట్టి కదా, మన వస్తువులు కొనడం లేదు కనుక అవతలోడు మనకి డిమాండ్ చేస్తున్నాడు. అదే అవతల వాడి వస్తువులు కొనకపోతే చచ్చుకుంటూ వాడేమవుతాడు? మన దగ్గర వస్తువుల్ని వాడు ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సిందే. అటువంటి విధానాన్ని మనం కనుక అవలంబిస్తే మంచిది. సర్లే సోది ఎక్కువైంది విషయం చెప్పనేటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఉంటారు, పాపం వాళ్ళు మేధావులు. ఆ లెక్క ప్రకారం ఈసారి నేను గ్రహాల యొక్క గమనాన్ని, మార్కెట్ యొక్క పరిణామాన్ని ఇంకొద్దిగా, అంటే ప్రతిరోజు ప్రతివారం చేసేదానికన్నా ఇంకొద్దిగా నేను ఎక్కువగా శ్రద్ధ పెట్టడం వల్ల
మీకు సరైనటువంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నాను. మనకి ఈ వారంలో 24,654.70 నుంచి మొదలైనటువంటి ఈ యొక్క ఈసారి 29వ తారీఖు ప్రారంభమయ్యేటువంటి నిఫ్టీ నాకు తెలిసి దాదాపుగా నేను ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 25,183 వరకు మనకు తప్పకుండా ఈ వారంలో చేరుకునే అవకాశం ఉంటుంది. నిఫ్టీ యొక్క పరిణామం అంటే వృద్ధిలోనే ఉండే అవకాశం ఉంటుంది. అలాగే సెన్సెక్స్ విషయంలోనే కొద్దిగా మనకి 80,426.46 నుంచి కొద్దిగా మనకి 80,834 వరకు చేరుకొని మళ్ళీ 3వ తేదీ కొద్దిగా తిరోగమనంతో లేదంటే సెంటిమెంట్తో 84,640 చిలుకు దగ్గర ఆగడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చును. ఏదేమైనా కొంత మనకి వృద్ధినే చూపిస్తోంది, కానీ 81,000 దాటితే బాగుండు. మనం పేపర్లో మనం చూశాను నేను ఆ మధ్య ఒకసారి, అంటే ఒక మంచి వ్యాపార గణాంకవేత్త ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనం దాదాపుగా ఈ సంవత్సరం ఎండింగ్ వరకు కానీ లేదా 2026 మార్చి వరకు 90,000 సెన్సెక్స్ బెంచ్ మార్క్ దాటవచ్చు మనము అనేటువంటి ఒక విషయాన్ని చెప్పారు. దాన్ని కూడా నేను పరిగణలో తీసుకున్నాను. గత వారంలో వచ్చింది ఆర్టికల్. కాబట్టి అటువంటి స్థాయికి మనం వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆ వ్యక్తి గణాంకవేత్త, ఆర్థిక గణాంకాలు చేసిన వ్యక్తి, 2 డాక్టర్లు చేసిన వ్యక్తి ఆ విషయం చెప్పినప్పుడు ఎంత పరిశోధించి చెప్పుంటాడు. అంటే భారతీయ ఆర్థిక వ్యవస్థ గురించి అటువంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాడు. దాన్ని బట్టి నేను కూడా కొంత అంచనాకి అవగాహనకి వస్తూ మేము చెప్పేది గ్రహాలను బట్టి, ఓకే జ్యోతిష్కుడుగా ఈ యొక్క గ్రహం, ఈ గురుగ్రహం బాగా ఉంది ఏమో, ఆ యొక్క ఆర్థిక గణాంకవేత్త చెప్పినటువంటి విషయంలో నాకు చాలా నిజమే అనిపించింది. 90,000 బెంచ్ మార్క్ దాటొచ్చు మనం. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్లో మనకి గురుడు ఉచ్చస్థితిలోకి రాబోతున్నాడు, కర్కాటక రాశిలోకి రాబోతున్నాడు. ఆ యొక్క ప్రభావం మనకి చాలా మటుకు దాదాపు అన్ని రాశుల వారికి ఒక మంచి శుభయోగాన్ని కలిగించేటువంటి బృహత్తర యోగం, అది అద్భుతం జరగబోతుందని చెప్పవచ్చు. రాజకీయ రంగంలో కూడా ఒక అద్భుతమైనటువంటి వెలుగు, ప్రపంచానికి మళ్ళీ భారతదేశం ఏంటి అని చూపించగలిగే శక్తి కూడా రావచ్చు. అటువంటి యోగము నెక్స్ట్ ఇయర్లో తప్పకుండా మనకి ఈ యొక్క గురుడు కర్కాటక ప్రవేశం వల్ల అటువంటి శుభయోగాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా. దానివల్ల 90,000 బెంచ్ మార్క్ మనం సెన్సెక్స్లో దాటవచ్చు, కూడా దాటాలని కోరుకుందాం. అలాగే నిఫ్టీ విషయంలో కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. తప్పకుండా మన లాభసాటి వ్యవహారం ఉంటుంది. బ్యాంకింగ్ షేర్స్ ఎలా ఉండబోతున్నాయి? గత వారంలో పడేసినటువంటి బ్యాంకింగ్ షేర్లు ఈసారి మనల్ని నిలబెట్టడానికి అవకాశం కూడా బ్యాంకింగ్ షేర్లలో ఉంటుంది. తప్పకుండా బ్యాంకింగ్ షేర్స్ మనం SBI, ICICI, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, HDFC, HSBC లాంటి షేర్స్ కొనుగోలు చేయవచ్చును. ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పకుండా మిమ్మల్ని నిలబెట్టగలిగే అవకాశం ఉంటుంది. ముదుపర్ల సంపద పెరగడానికి ప్రత్యక్షంగా బ్యాంకింగ్ షేర్లు కారణమవుతాయి. అలాగే ఐటీ షేర్లలో కూడా విప్రో కానివ్వండి, HCL కానివ్వండి, అలాగే ఇన్ఫోసిస్, TCS లాంటి షేర్స్ మిమ్మల్ని మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఆటోమొబైల్ షేర్లలో మహీంద్రా మరియు మారుతి, ఈ 2 షేర్స్ మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థానం తీసుకెళ్తాయి. తప్పకుండా షేర్లలో మీరు పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఇక ఫార్మా షేర్ ఎలా ఉండబోతుందంటే తటస్థమైనటువంటి వేదిక పంచుకుంటుంది. ఎందుకంటే ఫార్మా ఆల్రెడీ కొద్దిగా ఏం చేయాలని సంక్షోభంలో ఉంది ఇప్పుడు. ఎందుకంటే జనరిక్ మెడిసిన్ తప్పకుండా విదేశాలకి తప్పకుండా మన అవసరమే ఉంది. మన ఫార్మా సామ్రాజ్యంలో భారతదేశాన్ని ఢీకొట్టేటువంటి దేశం ఏది లేదు, ఇది క్లారిటీ. చైనా వాడి మందులను ఎవడు నమ్మడు, జనరిక్ మెడిసిన్ మళ్ళాంటికి ఇచ్చేవాడు ఎవడు లేడు. కాబట్టి మన మందుల మీద ఆధారపడేటువంటి దేశాలు ఉన్నాయి తప్ప. కాబట్టి ఇప్పుడు తటస్థమైనటువంటి ఈ వారంలో కూడా, అంటే 29వ తేదీ నుంచి సెప్టెంబర్ నుంచి 3వ తేదీ అక్టోబర్ వరకు ఒకవేళ ఫార్మా ఇండస్ట్రీ తటస్థ వేదికని పంచుకునే అవకాశం ఉంటుంది. అయినా తనకు తానుగా నిలదొక్కునే అవకాశం, ప్రభుత్వం వారిచ్చేటువంటి ఊతము అంటే మంచి చేయి అందించడం వల్ల తప్పకుండా ఈ యొక్క ఫార్మా వ్యవస్థ కూడా తటస్థమైనటువంటి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. కంగారు పడక్కర్లేదు. బట్ ఈ వారంలో ఆచితూచి వివరించండి. కొద్దిగా అరోబిందో, రెడ్డి ల్యాబ్స్ షేర్స్కి దూరంగా ఉంటూ సన్ ఫార్మా లాంటి షేర్స్ కొనుగోలు చేస్తే కొద్దిగా బెటర్గా కనబడుతున్న విషయాన్ని గుర్తించండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్స్ మీద మీరు పెట్టుబడి పెట్టవచ్చును. తప్పకుండా మీకు లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. అదానీ మరియు కోరమాండల్ లాంటి వ్యవస్థ ఉన్నటువంటి షేర్స్ కొనుగోలు చేస్తే మీకు లాభసాటి వ్యవహారం కనబడుతోంది. ఇది ఈ వారం నేను చెప్పేటువంటి షేర్ మార్కెట్ సమాచారం. తప్పకుండా ఈ యొక్క ఆర్థిక పరిస్థితి, షేర్ మార్కెట్ ఒడిదుడుకులన్నీ కూడా స్వలాభంతోనూ స్వ అనుభవంతోనూ అలాగే మంచి వ్యక్తుల యొక్క సూచనలు సలహాలు తీసుకొని పెద్దల యొక్క సూచనలు సలహాలు పాటిస్తూ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. అందరికీ అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.